వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట నష్టం, ప్రభుత్వమే ఆదుకోవాలన్న రైతులు. పేపర్ లీకేజీపై జిల్లాల్లో బీజేపీ నిరసన దీక్షలు, మంత్రి కేటీఆర్ బర్తరఫ్కు నేతల డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో చెరుకు రైతులకు కష్టాలు, ఏటా క్రషింగ్ ముగిశాక ఫ్యాక్టరీల లాకౌట్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళల ఆందోళన, తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా. వైభవంగా కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండాల కార్యక్రమానికి భారీగా భక్తులు. నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచాయి. 5 లక్షల ఎకరాల్లో మక్క, వరి, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ఈదురుగాలులు, వడగళ్ల వానలతో యాసంగి పంటలు దెబ్బతిన్నాయి. సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు రైతులు. అకాల వర్షానికి దాదాపు ఒక 300-400 ఎకరాలలో వరి పంట తీవ్ర నష్టం జరిగింది. మరి ఎన్నిసార్లు పంట నష్టం అయినా కానీ రాసుకపోవడం చేయడం జరుగుతుంది. ఏదైనా నామమాత్రంగానే ఉంటుంది కాబట్టి ఏ పంట నష్టానికైనా ఈ రోజు నష్టపరిహారం వచ్చిన దాఖలాలు లేవు. పెద్దపల్లి జిల్లా మంతని టౌన్లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు ధర్నా చేశారు. మంతనిలోని అంబేద్కర్ చౌరస్తాలో అరెంద, మల్లారం, కాసాయిపేట, అమ్మగారిపల్లె గ్రామాల బాధితులు రాస్తా రోకోకు దిగారు. గత 4 ఏళ్లుగా తమ పొలాలు మునుగుతున్నా నష్టపరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపుకు గురవుతున్న పొలాలను ప్రభుత్వం తీసుకొని ఎకరానికి 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటున్నారు రైతులు. ఆర్డీఓ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, దహేగం మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు, మెరుపులతో 30 నిమిషాల పాటు వర్షం పడింది. పంటలన్నీ నేలపాలయ్యాయని ఆందోళన చెందుతున్నారు రైతులు. అకాల వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వడగళ్లు పడడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింది. ప్రధానంగా జిల్లాలో వరి, మొక్కజొన్న, మిరప పంటలు వడగళ్లకు నేల కొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సర్కారే ఆదుకోవాలని కోరుతున్నారు. ఆళ్లపల్లి మండలంలో 13 పశువులు చనిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు మండలంలో సగభాగం ఆవరించిన సంటి ఆసంగి మొక్కజొన్న పంటను నేలమట్టం చేసింది. రాళ్ల వర్షం గంపలతో గుమ్మరించినట్టుగా గుమ్మరించింది. మొత్తం చేను మొత్తం నాశనమైన పరిస్థితున్నది. నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అధికారులను గ్రామాలలోకి పంపి పంట సర్వే చేయించాలని చెప్పేసి రైతులు లబోదిబో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులను పంపించి సర్వే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం గత మూడు రోజుల నుండి కూడా ఈ రైతులని కనీసం ఈ పంట ఇంత నష్టపోతుంది, ఇంత రాళ్ల వర్షంతో బీభత్సంగా పశువులతో సహా పశువులు మేపుకుపోయిన పశువులతో సహా కూడా చచ్చిపోతున్నాయి. కానీ వాటి గురించి అసలు ఆలోచించే నరనాథులే లేరు. వడగండ్ల వాన మామిడి తోటలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మామిడికాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, గొల్లపల్లి, వెలగటూరు మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, మానకొండూరు మండలాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలకు నష్టం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దీన్ని మార్కెట్ తీసుకుపోలేము. మార్కెట్ తీసుకుపోయినా అక్కడ ఏం రాదు. వచ్చినా ₹2 ఇస్తారు, అటు కాల్చాల్సి చేసే కాలం వస్తుంది. ఇవి ఇప్పుడు ఏరుడే కష్టం. మా బతుకులు నాశనం అయిపోయినాయి. నేను పుట్టి నుండి ఇలాంటి వర్షాన్ని చూడలేదు. ఇది ఫస్ట్ టైం. ఒక హాఫ్ కేజీ కన్నా ఎబో
అలా అట్లాంటి రాళ్ళు పడ్డాయి ఇక్కడ. వర్షం లేదు సార్, టోటల్ రాలే. ఆ రాళ్ళ తర్వాత లాస్ట్కు కొంచెం వర్షం వచ్చింది అంతే, చివర్లో గాలి కూడా లేదు, డైరెక్ట్ రాళ్ళే పడ్డాయి, ఎండ కొట్టుకుంటూ రాళ్ళు పడ్డాయి. 3 సంవత్సరాలకు ఈ సంవత్సరం కొంచెం, అది కూడా కొంచెం ఒక 50%, ఒక 25% క్రాప్ వచ్చింది సార్. ఆ క్రాప్ వచ్చింది కానీ సార్ ఒక 10 సార్లు మందు కొడితే ఆ క్రాప్ కూడా నిలిచింది. ఆ నిలిచిన క్రాప్ కూడా ఇప్పుడు వడగాళ్ళతోని మొత్తం మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. మొత్తం ఒక కాయ కాదు, ఒక చెట్టు మీద ఒక కాయ కూడా లేదు సార్. మొత్తం 4-5 రోజులుగా సంగారెడ్డి జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షంతో 5,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి జిల్లాలోని చాలా ఏరియాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వనగండ్ల వానకు మొత్తం రాలిపోయింది, పూత రాలిపోయింది, పిందె రాలిపోయింది, వచ్చి సూచనల కల్లా ఎర్రగా అయిపోయింది, పంట అంతా నష్టం అయిపోయింది. మునుగ చెట్లు వేసినాం, జొన్న వేసినాం, ఆకుకూరలు ఇక అటు పచ్చిగా మొత్తం నీళ్లు పట్టి మొత్తం కొట్టుకుపోయింది, వరద కొట్టుకుపోయింది. పాలకూర, తోటకూర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వడగళ్ల వానతో వేలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. మిర్చి, మొక్కజొన్న, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాపాడుకున్న కొద్దిపాటి పంటను మార్కెట్కు తీసుకొస్తున్నారు. ఎకరానికి 1,50,000 వరకు నష్టపోయామంటున్నారు రైతులు. అక్కడ కనీసానికి వాన ఒక్కొక్క రాయి పావు కిలో అంత పడుతుంది. మొక్కజొన్న మాత్రం మొత్తం మీద ఒక్కటి చేను కూడా ఎక్కడ రాకుండా పడ్డాయి. మిర్చి తోటలు మాత్రం బాగా రాలినాయి, డ్యామేజ్ అయినాయి. ఈ రైతులు అసలు బతకవలసిన వీలు లేదు. ఈ వానకు చూసుకుంటే మాత్రం ఇంకా వానలు అంటాను. మొక్కజొన్న వేసిన మొక్కజొన్నలు పోయినాయి. మిర్చి ఇప్పుడు వెనక కాపు వచ్చింది, మిర్చి మొత్తం ఆగమైంది, మొత్తం కింద రాలిపోయింది. నేను ఏం చేయలేకపోతున్నా, ఇప్పుడు దాన్ని బాగా నష్టం అయిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలకు చిట్యాల, గణపురం, రేగొండ, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మొక్కజొన్న పంట నేల కొరిగింది. మామిడికాయలు నేల రాలాయి. 3,500 ఎకరాల్లో మిర్చి, 2,000 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మామిడి, 300 ఎకరాల్లో కూరగాయల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు రైతులు. ఈ అకాల వర్షం చేయబట్టి రాళ్ల వాన పడి తోట బిల్కుల్ ఎక్కడ రాకుండా పచ్చికాయ పండుగ అన్ని రాలినాయి. 2 సంవత్సరం నల్లి వచ్చి అట్లా రైతు ఇబ్బంది పడితే ఇప్పుడు అకాల వర్షానికి ఈ విధంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. రాళ్ల వాన గురించి మొత్తం తోటలు మొత్తం పొల్లు అయింది, కాయ లేకుండా మొత్తం కింద రాలిపోయింది. ఇక ఎంతలే అనగా దాదాపు ఎకరానికి ఒక 3 లక్షల రూపాయల నష్టం చేసింది. ఇక మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ కాయని ఎట్లా చేసుడు అవుతుందో ఎట్లా అర్థమవుతుందో, మొత్తం కింద కూలింది కాయ మొత్తం లేకుండా. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు ఉన్న పంటలు పాడయ్యే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 7 గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు అరుణ్ పిల్లయ్యతో కలిసి కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గర నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత పిల్లయ్యని కోర్టులో హాజరుపరిచారు. మొదటి రోజు కూడా కవితను దాదాపు 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్ సోమభరత్, గండ్ర మోహన్ రావు కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనబడుతోంది. వీళ్లతో పాటు ఓ లేడీ డాక్టర్ కూడా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, ఈడీ ఆఫీస్ దగ్గర హడావిడి కనబడుతోంది, ఏంటి డీటెయిల్స్? గంటల 20 నిమిషాలకి అడ్వకేట్లు వచ్చారు. మీరు చెప్పినట్టుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరఫునటువంటి న్యాయవాదిగా చెప్పొచ్చు ఆయనను. సో ప్రభుత్వ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, ఆయన చాలా సన్నిహితంగా అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ని, అట్లాగే పబ్లిక్ లిటిగేషన్ సంబంధించిన ఇష్యూస్ ను వాటిని మొత్తం కూడా రెగ్యులర్ గా అడ్రస్ చేస్తుంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పిటిషన్ దాఖలైనా హైకోర్టులో విచారణ చేసేది అడిషనల్ అడ్వకేట్ జనరల్, అట్లాగే అడ్వకేట్ జనరల్ తో పాటుగా ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈయన చాలా సన్నిహితుడు, కేసీఆర్ కుటుంబానికి కూడా సన్నిహితమైన వ్యక్తిగా పేరుంది. ఆయన కూడా కొద్దిసేపటి క్రితం
ఈడీ కార్యాలయం చేరుకున్నారు. అట్లాగే గండ్ర మోహన్ రావు హైకోర్టు అసోసియేషన్ కి ఆయన రిప్రజెంట్ గా ఉన్నారు. అట్లాగే సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఆయనతో పాటుగా సోమ భరత్ కూడా మొన్న లాస్ట్ టైం కవిత కోసం ఆమె డేట్ ఎక్స్టెండ్ చేయడం కోసం అట్లాగే డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సీనియర్ అడ్వకేట్ ఉన్నటువంటి సోమ భరత్ కూడా వచ్చారు. ముగ్గురు ఒకే వాహనంలో ఈడీ ఆఫీస్ కు రావడంతో కొంత హడావిడి నెలకొంది. ఎందుకంటే అడ్వకేట్లు మామూలుగా ప్రొసీజర్ లో భాగంగా ఏ టైంలో వస్తారనేది ఏ టైంలో అయినా కానీ కొన్ని ఫార్మాలిటీస్ కానీ లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే విచారణ సందర్భంలో ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నా అసిస్టెన్స్ తో పాటుగా ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నా లేదంటే అండర్టేకింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా ఏదైనా డ్రాఫ్ట్లు కావాలన్నా కానీ కొన్ని రిఫరెన్స్ సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉన్నా బిహాఫ్ ఆఫ్ కవిత తరపున సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లు కానీ అండర్టేకింగ్ కానీ లేదంటే పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి అండర్టేక్ తీసుకోవడం కావచ్చు లేదంటే ఆమె తరఫున ఏదైనా అఫిడవిట్ ఇవ్వడానికి కానీ లేదంటే ఇంకా మిగతా సందర్భాల్లో చాలా సందర్భాల్లో వాళ్ళ సన్నిహితులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లాగే అడ్వకేట్లను పిలిచే అవకాశం ఉంటుంది. సో ముగ్గురు అడ్వకేట్లు ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా కవిత కేసులో వాళ్లే కీ రోల్ గా ఉన్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మధ్యవర్తితో మాట్లాడాలన్నా లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలన్నా కేసీఆర్ తో పాటుగా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా మంత్రులు పదే కేసీఆర్ అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ లో ఉన్న నివాసంలో కవితతో పాటుగా వాళ్ళు డిస్కస్ చేసిన టీంలో ఈ ముగ్గురు టీం మెంబర్స్ చాలా కీలకమైన వ్యక్తులు. ఇప్పటి వరకు ఈడీ ఆఫీస్ వైపు రాలేదు. రెండవసారి కవితను విచారిస్తున్నారు. 7 గంటల విచారణ తర్వాత ఉదయం ఆమె వచ్చినప్పుడు డైరెక్ట్ గా కవిత మాత్రమే వచ్చింది. లోపలికి వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఆమెతో పాటుగా లోపలికి వెళ్లే వరకు వెళ్లారు. కానీ లోపలికి మాత్రం ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు విచారణ టైం పెరుగుతున్న కొద్దీ 7 గంటల పాటు విచారించిన తర్వాత ఈ టైంలో అంటే 6-6:30 గంటల తర్వాత అడ్వకేట్లు ఎందుకు వచ్చారనేది అందరూ కొంత ఆసక్తి నెలకొంది. దాంతో పాటుగా డాక్టర్లు వెళ్లారు. అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో చాలా మల్టిపుల్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 4 బ్యారెక్లు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులు ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ బ్యారెక్ ఆఫీస్ లో. ఒక కేసు కాదు వివిధ రాష్ట్రాలకు సంబంధించి కేసులు ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఇక్కడ లేడీ డాక్టర్ వచ్చారా లేదంటే కవిత కోసం వచ్చారా అనేటువంటి విషయంపైనే ఆసక్తి ఉంది. మొత్తానికి ఒకేసారి ముగ్గురు సీనియర్ న్యాయవాదులు కవిత తరఫున ఉన్నటువంటి ముగ్గురు సీనియర్ న్యాయవాదులు ఆమెతో పాటుగా ఒక లేడీ డాక్టర్ లోపలికి వెళ్లడం అట్లాగే ఎస్కార్ట్ వాహనం కూడా పోలీస్ ఎస్కార్ట్ వాహనం తుగ్లక్ రోడ్ సంబంధించిన ఎస్కార్ట్ వాహనం కూడా చేరుకుంది. సో ఆమెను నిజంగానే క్వశ్చన్ చేసి బయటికి పంపిస్తారా లేదన్నటువంటి ఆసక్తి సాధారణ జనంలో గానీ రాజకీయ నాయకుల్లో గానీ బీఆర్ఎస్ నేతల్లో గానీ ఆమెకు సంబంధించిన సహాయకులు గానీ అందరూ బయటే ఉన్నారు. ఎవరు కూడా లోపల నుంచి కమ్యూనికేట్ చేయడానికి లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరూ లేరు. న్యాయవాదులను కూడా లోపలికి అలో చేయలేదు. లాస్ట్ టైం కనీసం ఆమె పర్సనల్ వెహికల్ ని అట్లాగే డ్రైవర్ ని అలో చేసిన కండిషన్ ఉండే కానీ ఈసారి లోపలికి పంపించలేదు. ఇప్పుడు మన బాలు చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ఆ పక్కన మెయిన్ కమాండ్ పక్కన ఉన్నటువంటి రూమ్ ఉంది కదా ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ రూమే ఫ్రంట్ ఆఫీసు ఫ్రంట్ సంబంధించిన ఈడీ ఆఫీస్ కు కమ్యూనికేషన్ వింగ్ మొత్తం కూడా ఆ రేకుల షెడ్ లా ఉన్నటువంటి చిన్న రూమ్ నుంచే అక్కడ ఉన్నటువంటి విండో ద్వారానే ఏదైనా రిక్వెస్ట్ పంపించినా లేదంటే ఏదైనా క్వశ్చన్ పంపించినా లేదంటే ఏదైనా వివరాలు కావాలన్నా గానీ లోపలికి వెళ్లిన వ్యక్తికి సంబంధించిన సమాచారం కావాలన్నా గానీ అక్కడి నుంచే కమ్యూనికేట్ చేయాలి. మిగతా ఎవరిని కూడా ఇన్ పర్సన్ అంటే వ్యక్తిగతమైనటువంటి హాజరుకు వెళ్లాల్సినటువంటి వ్యక్తి తప్ప ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని మినహాయిస్తే మిగతా వాళ్ళను అలో చేయడం లేదు. సో ఇప్పుడు ఈ టైంలో ఈ అడ్వకేట్లు ఎందుకు వచ్చారనేది ఆసక్తి నెలకొంది. అట్లాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా వరకు పిటిషన్స్ అది పిల్స్ కావచ్చు పబ్లిక్ లిటిగేషన్స్ సంబంధించిన పిటిషన్స్ అయినా కానీ అట్లాగే ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ పడేటువంటి పిటిషన్లు కానీ చాలా పిటిషన్లు వేసినటువంటి పిటిషన్లు హైకోర్టులో వచ్చినటువంటి ప్రతి పిటిషన్ ని అడ్రస్ చేసే వ్యక్తిగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. అలాంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ కేసు మొదటి నుంచి ఎప్పుడైతే 11వ తారీఖున కవితను విచారణకు పిలిచారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ ఫాలో అప్ లో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను తీసుకోవడం కావచ్చు అట్లాగే లీగల్ గా దీనికి కౌంటర్ గా కవితకు నోటీసులు ఇచ్చినటువంటి హాజరవుతున్నటువంటి కండిషన్ లో ఎట్లా కౌంటర్స్ చేయాలి ఎట్లా ఏ లీగల్ గ్రౌండ్స్ కింద రిలాక్సేషన్ తీసుకోవాలి ఇంటర్వ్యూ రిలీఫ్ తీసుకోవాలనే విషయం పైన మొదటి నుంచి ఆలోచించినటువంటి టీంలో 11 మంది జూనియర్లు సీనియర్లకు సంబంధించిన టీం ఉంటే దాంట్లో హెడ్ ఆఫ్ ది టీమ్ గా గండ్ర మోహన్ రావు అట్లాగే రామచంద్రరావు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇద్దరే వ్యవహరిస్తారు. అట్లాంటి వాళ్ళిద్దరూ దాంతో పాటుగా
సోమభారత్ ముగ్గురు అడ్వకేట్లు కలిసి ఈడీ ఆఫీస్కి రావడంతో కొంత మీడియా హడావిడి పెరిగింది. ఎందుకోసం అడ్వకేట్లు వచ్చారనే విషయంపైనే ఆసక్తి నెలకొంది. గంటలు పెరుగుతున్న కొద్దీ, విచారణ సమయం పెరుగుతున్న కొద్దీ కవిత విషయంలో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈడీ యాక్షన్ ప్లాన్ ఏముంటుందనేదే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో రెండవసారి విచారణకు పిలిచారు. మొదటిసారి 9 గంటల పాటు విచారించారు. ఈ రోజు 7 గంటలు కావస్తోంది విచారణ కంటిన్యూ కాబట్టి మొత్తం మధ్యలో ఒక 1:30 to 2 o'clock హాఫ్ అన్ అవర్ బ్రేక్ మినహాయిస్తే, అట్లాగే 3:30 to 4 o'clock టీ బ్రేక్ మినహాయిస్తే, గంట మినహాయిస్తే 5 గంటల పాటు ఆమెను విచారణ కార్యాలయంలో విచారణలో భాగంగా ఆమెను విచారించినట్టు తెలుస్తోంది. అట్లాగే అరుణ్ రామచంద్రన్ పిల్లైది ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఆయనను తిహార్ జైలుకు పంపించారు. వాళ్ళిద్దరినీ కూడా కన్ఫ్రంటేషన్, అంటే ఇద్దరు వ్యక్తులను కలిపి ఒకేసారి విచారణ చేస్తున్న ప్రొసీజర్ ఏదైతే ఈడీలో ఉందో కన్ఫ్రంటేషన్ లో భాగంగా ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్, మల్టిపుల్ స్టేట్మెంట్లను రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, పిల్లైని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా కవిత పేరును పదే పదే చెప్పడంతో ఆమె పేరు ఎస్టాబ్లిష్ అయింది. 24 సార్లు చార్జ్ షీట్లలో, రిమాండ్ రిపోర్ట్లలో కవిత పేరును ప్రస్తావించడం, ఆమె రోల్ ను ప్రస్తావించడం, బ్యాక్గ్రౌండ్ లో ఈ లిక్కర్ పాలసీ మేకింగ్ లో 2021-22 లిక్కర్ పాలసీ తయారు చేయడం ఒక అంశం అయితే, వీళ్లకు అనుకూలంగా ఆ లిక్కర్ పాలసీని మార్చడం ఒక అంశం అయితే, దాని బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ డోర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులను ముట్టజెప్పిన అంశంపైననే ప్రధానంగా దృష్టి సారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి రూట్ అయ్యాయి, ఎవరు పంపించారు, ఎవరికి ముట్టజెప్పారు, అట్లాగే రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయ 120B కింద రాజకీయమైనటువంటి కుట్ర జరిగిందన్నటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్ట్ 19/2022 కింద మెయిన్ గా నోటీసులు జారీ చేశారు, సమన్లు జారీ చేశారు, అందరినీ విచారిస్తూ వస్తున్నారు. సో మెయిన్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే ఢిల్లీ ప్రభుత్వానికి విషయానికి వస్తే హెడ్ గా ఈ మొత్తం పాలసీకి ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇక మిగిలింది ఈ పాలసీ బెనిఫిషియర్, పాలసీని పొందింది, ఈ పాలసీ ద్వారా లబ్ది పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ అరుణ్ పిల్లై, అట్లాగే శరత్ చంద్రారెడ్డి, మిగతా సంబంధించినటువంటి బినయ్ బాబు కావచ్చు, అట్లాగే అభిషేక్ బోయిన్పల్లి, మిగతా వీళ్ళంతా టీం ఎవరైతే ఉన్నారో టీమ్మేట్స్ కు మొత్తం రిప్రజెంట్ చేసింది కవిత, ఎమ్మెల్సీ కవిత అనేటువంటి వాదన మొదటి నుంచి ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా స్టేట్మెంట్లలో కూడా ఆమె పేరునే ప్రస్తావించారు. దీంతో ఈ సౌత్ గ్రూప్ లాబీకి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు ఈడీ. అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఇప్పటిదాకా ఎవరికి బెయిల్ రాలేదు. ప్రతిసారి కూడా బెయిల్ అపోజ్ చేస్తూ వస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ స్టేజ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా వ్యవహరించబోతుందనేది ఆసక్తిగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర మాత్రం అడ్వకేట్స్ 3 వచ్చారు, కానీ లోపలికి ఎవరిని అలో చేయలేదు, అందరినీ బయటే ఉంచారు. బహుశా వాళ్ళ కమ్యూనికేషన్ ఏమైనా పంపించారా లేదా, వాళ్ళకి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేందుకో లేకపోతే దేనికోసం వచ్చారనే విషయంపైన మాత్రం అడ్వకేట్స్ 3 సీనియర్ న్యాయవాదులు ఇప్పటిదాకా స్పందించలేదు. చూడాలి. మొత్తానికి లోకల్ పోలీస్ సంబంధించి తుగ్లక్ రోడ్ సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ వాళ్ళ వెహికల్ మొత్తం ఇక్కడికైతే చేరుకుంది. దాంతో పాటుగా అడ్వకేట్స్ చేరుకున్నారు. అట్లాగే లేడీ డాక్టర్ నిజంగానే ఈ కవిత కేసు విషయంలో వచ్చారా లేదంటే మిగతా కేసు విషయంలో వచ్చినటువంటి దానిపైన అయితే స్పష్టత లేదు. కానీ ఏం జరుగుతుందనే దానిపైన అందరికీ ఆసక్తి ఉంది. కవితకు సంబంధించిన వాళ్ళ యొక్క పర్సనల్ సెక్రటరీలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ గంట సేపట్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ నిజానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి కమ్యూనికేషన్ బయటికి రావడం లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లీక్ ఇవ్వడం లేదు. కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, డాక్యుమెంట్స్ ఉదయం నుంచి డాక్యుమెంట్లు తీసుకెళ్లడం, పాస్పోర్ట్లు తీసుకెళ్లడం, ఇట్లా వివిధ కేసులకు సంబంధించిన విచారణ జరుగుతుంది కాబట్టి చాలా 8 కేసులకు సంబంధించిన విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో జరుగుతుంది, డిఫరెంట్ స్టేట్స్ సంబంధించి. సో దాంట్లో భాగంగా చాలా వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఏ కేసులో ఏ వివరణ కోసం దేనికోసం చేస్తున్న విషయంపైన అయితే క్లారిటీ లేదు. అయితే కవిత వెళ్లే ముందు కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా ఆమెతో పాటుగా క్యారీ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఇప్పటికే వివరణ మొత్తం ఇచ్చారు. అంటే మెయిన్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతున్నది ఆసక్తి నెలకొంది. కొంత అడావిడి కావడానికి కారణం ఏంటంటే అడ్వకేట్స్ వచ్చారు, అట్లాగే ఆ డాక్టర్ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి. దాంతో పాటుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఇప్పటిదాకా తెర మీదికి అధికారికంగా మీడియా ముందుకు కానీ సోమభారత్ మీడియాతో మాట్లాడాడు, డైరెక్ట్ వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిండు మొన్న వచ్చినప్పుడు. సో ఎప్పుడైనా ప్రైవేట్ అడ్వకేట్స్ ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులే వస్తారు.
ఎందుకంటే దీంట్లో ఇది కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన కేసు కిందనే భావించవచ్చు. దీని లిక్కర్ సంబంధించినటువంటి ఈ పాలసీ మేకింగ్ లో వైలేషన్స్ లో ఆమె పేరు రావడం వల్ల ఆమె ఇండివిజువల్ కేసు కింద చూడొచ్చు. సో దీంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న రామచంద్రరావు రావడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఇక్కడికి అడ్వకేట్ రావడానికి కారణం ఏంటి? నిజంగానే ఈడీ ఆఫీస్ కార్యాలయం నుంచి ఏమైనా కమ్యూనికేట్ చేసి వాళ్ళని అందుబాటులో ఉండాలని చెప్పారా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడికి వచ్చారనే విషయం పైన అయితే క్లారిటీ లేదు. ఇప్పటివరకు వాళ్ళతో ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు జనరల్ గానే వచ్చామని చెప్తున్నారు. కానీ నిజానికి దీంట్లో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ లో ఏం జరుగుతున్న విషయం పైన మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ అయితే లేదు. చూడాలి, మరి కొద్దిసేపటి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కవితను బయటకు పంపిస్తున్నారా లేదా, 7 గంటల విచారణ తర్వాత ఏమేమి సమాచారం వచ్చిందన్న విషయం పైన అయితే క్లారిటీ లేదు. అయితే కన్ఫ్రంటేషన్ ప్యారలల్ ఎంక్వైరీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాలు అటు ప్యాన్ చేయి, బాలు ప్యాన్ చేయి, ఆఫీస్ మొత్తానికి ఈడీ ఆఫీస్ దగ్గర మాత్రం ఒక సీరియస్ వాతావరణం ఉంది. ఇప్పటిదాకా పోలీస్ ఫోర్స్ కూడా తక్కువ ఉండే, ఒకసారి అందరూ అలర్ట్ అయిపోయారు. సో మామూలుగానే విచారణకు హాజరైనటువంటి వ్యక్తులు వెళ్లే ముందు కూడా చాలా సార్లు బ్యారికేడ్స్ ఫిక్స్ చేయడం కావచ్చు, పోలీస్ ఫోర్స్ ను డిప్లాయ్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. దాదాపు 7 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు అరుణ్ పిల్లయ్యతో కలిసి కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గర నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత పిల్లయ్యని కోర్టులో హాజరుపరిచారు. మొదటి రోజు కూడా కవితను దాదాపు 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్ సోమభరత్, గండ్ర మోహన్ రావు కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనబడుతోంది. వీళ్ళతో పాటు ఓ లేడీ డాక్టర్ కూడా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. దాదాపు 7 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు అరుణ్ పిల్లయ్యతో కలిసి కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గర నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత పిల్లయ్యని కోర్టులో హాజరుపరిచారు. మొదటి రోజు కూడా కవితను దాదాపు 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, 7 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్ దగ్గర హడావిడి కనబడుతోంది. ప్రస్తుతం ఏంటి డీటెయిల్స్? కొనసాగుతోంది. కవితను ఎన్ని గంటలకు బయటికి పంపిస్తారనే దానిపైన అయితే క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఇంకా అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా రాలేదు. మామూలుగా లాస్ట్ టైం తీసుకుంటే 9 గంటల పాటు కవితను విచారించిన మొదటి అరగంట ఫార్మాలిటీస్ లో భాగంగా ఆమె యొక్క ఐడి కార్డ్స్ షో చేయడం కావచ్చు, దాంతోపాటుగా నేమ్ ఎంట్రీస్, అట్లాగే సిగ్నేచర్స్, వెబ్ క్యామ్ ద్వారా ఆమె ఇమేజెస్ ని తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ గా వచ్చేటప్పుడు అండర్టేకింగ్ సిగ్నేచర్స్ ఇన్ని గంటల పాటు విచారణకు హాజరైన తర్వాత ఆమె ఇచ్చినటువంటి వివరణకు సంబంధించిన పత్రాలపైన సిగ్నేచర్స్ ప్రతి ఒక్క పేజీ పైన తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఈసారి కమ్యూనికేషన్ అయితే లేదు. ఇప్పటివరకు ఎస్కాట్ సంబంధించిన వెహికల్ వచ్చింది. ఎస్కాట్ ఏదైతే లోకల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్కాట్ వెహికల్ వచ్చింది. ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా 3 అడ్వకేట్లు రావడం వల్లనే కొంత హడావిడి పెరిగింది. ఉదయం నుంచి నార్మల్ వాతావరణం ఉంటే పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేశారు. మామూలుగా లాస్ట్ టైం కూడా వెహికల్ బయటికి వెళ్లే ముందు హడావిడి ఉంటుంది. మామూలుగా కవిత
విచారణ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్లేటప్పుడు కూడా పోలీసు బందోబస్తు ఇచ్చి లోకల్ పోలీస్ సంబంధించిన బందోబస్తు ఇచ్చి పంపించారు. సో నిజంగానే వెహికల్ బందోబస్తు కోసం బయటకు వచ్చే అవకాశానికి అంటే బయటకు వచ్చే ముందే వెహికల్ ఫోర్సెస్ ని పోలీస్ డిప్లాయ్ చేశారా లేదంటే మరేదైనా ఉందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అరుణ్ రామచంద్ర ఈ పిల్లలతో కన్ఫ్రంటేషన్ ఇద్దరిని కలిపి విచారణ చేసినటువంటి ప్రాసెస్ ఏదవుతుందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అరుణ్ రామచంద్ర ఈ పిల్ల కస్టడీని పొడిగించి కవిత కోసమే ఈ రోజు మరో 3 రోజుల పాటు పెంచి తర్వాత ఆయన విచారించి ప్యారలల్ స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసిన తర్వాత పంపించారు. మనీష్ సిసోడియా 5 రోజుల పాటు కస్టడీ పొడిగించారు. 22వ తేదీ వరకు ఆయన కస్టడీ కంటిన్యూషన్ ఉంది. సో వాళ్ళందరినీ ప్యారలల్ గా క్వశ్చనింగ్ అయితే అయిపోయింది. సో వాళ్ళకి సంబంధించిన రోల్కి సంబంధించిన ఇప్పటివరకు వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఏ లిక్కర్ సిండికేట్ సంబంధించిన జోన్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అమౌంట్స్ ఎట్లా అలర్ట్ చేశారన్నటువంటి విషయం పైన అయితే క్లారిటీ వచ్చింది. వెహికల్ కవితకు సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ అయితే కనిపిస్తోంది. 6666 వెహికల్ ఏదైతే ఫార్చునర్ వెహికల్ ఉందో అది కవిత వచ్చిన వాహనమే. ఆమెకు సంబంధించిన వాహనం అయితే మూవ్మెంట్ వెహికల్ ఆన్ చేసి కొంచెం ముందుకైతే వచ్చారు. వెహికల్లో వెళ్తారా లేదా చూడాలి. మనతో పాటుగా అశోక్ కూడా ఉన్నారు. అశోక్, సో 8 గంటల నుంచి అయితే కవిత విచారణ కొనసాగుతుంది సుదీర్ఘంగా. సో గతంలో ఏదైతే విచారణ చేశారో ఈ నెల 11వ తారీఖు అదే విధంగా దాదాపు 8 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. మనం విజువల్ లో చూసుకుంటే కవితకు సంబంధించిన కాన్వాయ్ అంతా రెడీ అవుతున్నది తెలుస్తోంది. సో దాదాపు మనం చూసుకుంటే విజువల్ సెక్యూరిటీ వాళ్ళంతా రెడీ అవుతామని తెలుస్తుంది. విచారణ మరి కాసేపట్లో ముగిసే అవకాశం తెలుస్తోంది. ఇప్పటికే సుదీర్ఘంగా కవితను విచారిస్తున్నారు. సో ఉదయం 10:30 గంటల నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి లోపలికి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెను విచారిస్తూనే ఉన్నారు. మధ్యలో 1 గంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాని తర్వాత ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై కవితను కూడా ఇద్దరు కలిపి విచారించినట్టు తెలుస్తోంది. సో వాళ్ళిద్దరి ప్రధానంగా రామచంద్ర పిల్లై కవితకు బినామీగా ఉన్నారు కాబట్టి ఆమెను ఇద్దరిని కూర్చోబెట్టి విచారించినట్టు తెలుస్తోంది. రామచంద్ర పిల్లైకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అనేక కీలక అంశాలు, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్లు, సో చాలా ప్రధానమైన అంశాలను ఆమెను అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనం విజువల్ లో చూసుకుంటే ఇక్కడ భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తుగ్లక్ రోడ్ సంబంధించిన పోలీసు అధికారులంతా ఇక్కడ చేరుకున్నారు. ఏ క్షణం ఏమవుతున్నంత ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వీళ్ళు అందరూ ఇక్కడ చేరుకున్నారు. సో చాలా సేపటి నుంచి అయితే వీడి విచారణ కొనసాగుతుంది. అనేక ప్రశ్నలు విధించినట్టు తెలుస్తోంది కవితను. ప్రధానంగా సౌత్ గ్రూప్ యొక్క పాత్ర, కవిత యొక్క పాత్ర, ఎందుకు సౌత్ గ్రూప్ లో డబ్బులు పెట్టాల్సి వచ్చింది, ఎవరు లిక్కర్ పాలసీకి మార్పులు చేర్పులకు ఒత్తిడి తీసుకొచ్చారు, అసలు మిమ్మల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ కలిశారు, ఎవరు కలిశారు, ఫస్ట్ హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్లో ఎంతమంది కలిశారు. సో ఇవన్నీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఆమెను అడిగినట్టు తెలుస్తుంది. గతంలో అడిగిన ప్రశ్నలకు భిన్నంగా ఈ రోజు అడిగినట్లు సమాచారం. ఎందుకంటే ఈ వారం రోజుల వ్యవధిలో అనేక అంశాలు ఈడీ వెలుగులోకి చూసింది. ముఖ్యంగా రామచంద్ర పిల్లై, బుచ్చిబాబును గత 3-4 నుంచి సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. ఆ సందర్భంగానే అనేక కీలక విషయాలు వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన ప్రశ్నలను ఈ రోజు కవిత ముందు ఉంచినట్టు సమాచారం. కవిత వాటికి సమాధానం చెప్పిందా లేదా అనేది మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. చాలా మనం చూస్తున్నట్టు విజువల్ లో ఎప్పుడు ఏ క్షణమైనా బయటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం కవితకు సంబంధించిన కాన్వాయ్ అయితే రెడీ ఉంది. పోలీసులు కూడా ఎస్కార్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు. సో మరి కాసేపటి క్రితమే ఏదైతే కవితకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన అడ్వకేట్లు కూడా ఇక్కడ చేరుకున్నారు, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే డాక్టర్లు కూడా ఇక్కడ చేరుకుని లోపలికి వెళ్లారు. మరి ఈమె కోసమే వచ్చారా లేకపోతే వేరే విషయం కోసం వచ్చారా అనేది మాత్రం కాస్త తెలియాల్సి ఉంది. మొత్తానికైతే చాలా సుదీర్ఘ విచారణ అని చెప్పుకోవచ్చు. ఈ నెల 11వ తారీఖు దాదాపు 9 గంటలు, ఈ రోజు దాదాపు ఒక 8 గంటలు. సో మొత్తానికి ఈ ఈడీలో అసలు ఈడీ లిక్కర్ పాత్ర యొక్క ఎందుకు కవిత ఈ లిక్కర్ లో పాలసీలో వ్యవహరించాల్సి వచ్చింది, లిక్కర్ పాలసీ ఉన్న కుంభకోణం, ఈ 100 కోట్ల మార్పిడి చేర్పిడి, ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న సంబంధాలు, ఈ రాజకీయపరమైన సంబంధాల, లేకపోతే ఇలాంటి చాలా ప్రశ్నలను ఈడీ అధికారులు అడిగినట్టు సమాచారం తెలుస్తా ఉంది. మరోపక్క ఏదైతే ఈ రోజు రామచంద్ర పిల్లైకి కూడా ఈడీ కస్టడీ ముగిసింది, అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సో ఓవరాల్ గా రామచంద్ర పిల్లై ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో, అదేవిధంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా మనీష్ సిసోడియా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పైన ప్రధానంగా వచ్చాయి. సో ప్రతి దాంట్లో కూడా కవిత పేరు ప్రస్తావన వస్తూనే ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో గానీ, సిబిఐ ఛార్జ్ షీట్ లో గానీ, అదేవిధంగా
ఈడీ ఛార్జ్ షీట్ లో. సో ఆమె పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆమెను ఇప్పటికీ 3 సార్లు కవితను విచారించేందుకు ఈడీ పిలిచింది. గతంలో ఈ నెల 11వ తారీఖు, మొన్న 16వ తారీఖు, ఈ రోజు 16వ తారీఖు ఆమె స్కిప్ చేసింది. ఎందుకంటే మహిళలకున్న హక్కులు కోసం నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను, నన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఈడీ విచారణకు హాజరవుతానంటూ ఆమె చెప్పింది. సో దానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కేసు ఉంది, దానిపైన కేవీఎట్ పిటిషన్ కూడా ఈడీ దాఖలు చేసింది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా చూసుకుంటే కవిత విచారణ మాత్రం చాలా ఉత్కంఠత నెలకొంది. ఆమె యొక్క పాత్ర లిక్కర్ పాలసీలో ప్రధానమైన పాత్ర వ్యవహరించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే రామచంద్ర పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది. రామచంద్ర పిల్లై చాలా అంశాలు చెప్పినట్టు సమాచారం తెలుస్తా ఉంది. రామచంద్ర పిల్లై కవితకు బినామీగా పనిచేసినట్లు ఆయన ఒప్పుకున్నారు కూడా స్వయంగా. సో కాబట్టి ఈ 100 కోట్ల మార్పిడి హైదరాబాద్ వేదికగా జరిగింది కాబట్టి కవిత బినామీగా రామచంద్ర పిల్లై పనిచేశారు. సో ఇవన్నిటి వ్యవహారాలను సుదీర్ఘంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తారో తెలుస్తోంది. సో దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంది, రాజకీయ ఒత్తిడితో దీని వెనుక ఉన్న కుట్రకు పన్నారా, మనీ లాండరింగ్ ఎందుకు పాల్పడారు, సో ఈ వ్యవహారాలన్నింటినీ సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. మనతో పాటు సంపత్ గారు చెప్పండి. మీతో లిక్కర్ సిండికేట్ లో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఎప్పుడైతే విచారణ మొదలైందో, కవిత పేరు తెరపైకి వచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో కూడా ఈ విషయంపైన ఆసక్తి నెలకొంది. కవితను మొదటి నుంచి విచారణకు పిలుస్తారా లేదా, విచారణకు వస్తుందా లేదా, ఈ కేసులో ఆమె ప్రమేయం ఏముంది, కేసులో ఆమెను పాత్రధారిగా చేస్తారా సూత్రధారిగా చేస్తారా అనే విషయంపైన సూత్రధారిగా చేస్తారా పాత్రధారిగా చేస్తారా అనే విషయంపైనే మెయిన్ గా నడుస్తూ వచ్చింది. ఇప్పటిదాకా కూడా కవితకు సంబంధించిన రోల్ పైన అయితే స్పష్టత ఇవ్వలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లాస్ట్ టైం కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి టైంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది ఏంటంటే అనుమానితురాలుగా ఆమెను విచారణ చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. మరి నిజంగానే ఆమె అనుమానితురాలుగా జాబితాలో ఉన్నట్టుగా లాస్ట్ టైం 11వ తారీఖు విచారణకు ముందు చెప్పిన మాట. కానీ 11 తర్వాత అంటే 9 గంటల పాటు అప్పుడు విచారించింది, మళ్ళీ 7 గంటల పాటు ఇప్పుడు ఈ రోజు విచారించారు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సో ఆల్మోస్ట్ 15-16 గంటల విచారణ కంప్లీట్ అయినట్టే. సో నిజంగా ఈ విచారణలో కవిత ఏం చెప్పిందనేదే అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటిదాకా ఆమె మాట్లాడిన మాటలు, ఇప్పటిదాకా ఆమె చెప్పిన మాటలు, ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవి కూడా అధికారికమైనటువంటి స్టేట్మెంట్లు కావు. కానీ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో మాట్లాడే ప్రతి మాట రికార్డుల్లోకి వెళ్తుంది. ప్రతి మాట, ప్రతి స్టేట్మెంట్, ఆమె ఇచ్చినటువంటి వివరణ, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగేటువంటి విషయాలన్నీ కూడా ఆన్ రికార్డులోకి వెళ్లిపోతాయి. మనం చూస్తున్న ఈ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు కేంద్ర కార్యాలయం, ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం, ప్రతి పిఎంఎల్ఏకి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో ఏదైనా ఒక ప్రభుత్వం గాని, వ్యక్తులు గాని, రాష్ట్ర ప్రభుత్వాలను గాని, కేంద్ర ప్రభుత్వాలు గాని, అందులో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని పవర్ ను మిస్యూజ్ చేసి ప్రతిఫలంగా డబ్బులకు సంబంధించిన లావాదేవీలు చేసినా, దాంతో పాటుగా ఈ డబ్బులకు సంబంధించిన ప్రాసెస్ లో భాగంగా హవాలా మనీని ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయితే పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. దాంట్లో భాగంగానే విచారణలు జరుగుతాయి. చాలా సందర్భాల్లో ఆస్తులను జప్తు చేసిన సందర్భాలున్నాయి. ఆస్తులతో పాటుగా ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలు ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళ రోల్స్ ఎస్టాబ్లిష్ అయితే అరెస్ట్ చేసి రిమాండ్ పడిస్తున్న కండిషన్ ఉంది. ఈ ఎక్సైజ్ పాలసీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పాలసీని, అది నిజానికి ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వం యజమాయిషిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక లిక్కర్ పాలసీని దాన్ని మార్చి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకి, లైజనర్లకు, మీడియేటర్లకు అనుకూలంగా వాళ్ళకందరికీ అవకాశం ఇచ్చి ఆ లిక్కర్ పాలసీని మార్చి 5% ఆఫ్ కమిషన్ ఉన్నటువంటి లిక్కర్ పాలసీని 12% పెంచి 420 కోట్ల రూపాయలు కేవలం కమిషన్ల రూపంలో లిక్కర్ పాలసీ సిండికేట్ కు వచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది. వచ్చిన 420 కోట్ల రూపాయల కమిషన్ లో 210 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఈ లిక్కర్ పాలసీ ఆపరేట్ చేస్తున్నటువంటి సౌత్ లాబీ గాని మిగతా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. మిగిలిన 210 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి డైరెక్ట్ గా బ్యాక్ డోర్ నుంచి ఇవ్వాలన్నటువంటి ఒప్పందం జరిగినట్టుగా ఈడీ ఎంక్వైరీలో తేల్చింది. ఇది కేవలం కమిషన్ సంబంధించిన ప్యాటర్న్. ఇంకా మిగతా వివరాలకు సంబంధించి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ ఉన్నటువంటి ఈ లిక్కర్ సిండికేట్ లో మొత్తం ఢిల్లీ సంబంధించిన లిక్కర్ పాలసీలో 3,000కు పైగా కోట్ల రూపాయల షేర్స్, అంటే మొత్తం ఇందులో 32 జోన్లుంటే 849 మద్యం
దుకాణాలకు సంబంధించినటువంటి మద్యం షాపులకు సంబంధించినటువంటి షేరుంట్లో మెజారిటీ భాగం సింహభాగం సౌత్ లాబీ తీసుకుంది. సౌత్ లాబీ మొత్తం లీడెడ్ బై సౌత్ బాదీ హెడెడ్ బై సౌత్ లాబీని మొత్తం నడిపించింది కవిత, కల్వకుంట్ల కవిత అనే విషయాన్ని పదే పదే మనీష్ సిసోడియా గాని అట్లాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం, పిల్లయ్య చెప్పడం, వాళ్ళు ఆ పేర్లను ప్రస్తావించడం వల్లనే దీంట్లో ఆసక్తి నెలకొంది. దానివల్లనే కవిత పేరు తెరపైకి వచ్చింది. 24 సార్లు ఆమె పేరును ఛార్జ్ షీట్లలో, రిమాండ్ రిపోర్ట్లలో ప్రస్తావించారు. ఆమెకు సంబంధించిన రోల్ ఏంటి, ఆమె ఈ డబ్బుల ఏర్పాట్లో చార్టర్డ్ ఫ్లైట్ లో డబ్బులు రావడానికి ఏదైతే ఐటీసీ కోహినూర్ లో హైదరాబాద్ కేంద్రంగా ఒక మీటింగ్ జరిగింది. దానికి అరవింద్ కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితంగా, మనీష్ సిసోడియాకి మాజీ ఉప మంత్రికి సన్నిహితంగా, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వ సలహాదారుగా, మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయ్ నాయర్ డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి మనీష్ సుసేంద్ర అనేటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా పట్టుకుని సమీర్ మహేంద్ర ద్వారా ఈ లిక్కర్ డీల్ ను ఏర్పరచుకున్నట్టుగా మెయిన్ గా హైదరాబాద్ లో ఈ కేసును ఎస్టాబ్లిష్ చేశారు. అదే విషయాన్ని మనీష్ సిసోడియా కూడా పదే ఆయన స్టేట్మెంట్లలో కూడా కన్ఫెస్ చేశారు. ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించిన స్కామ్ మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం, అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో అట్లాగే ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసిన ఉప ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కేసు కొంత హీట్ ఎక్కింది. కవితను కూడా ఆ కేసులో ఎస్టాబ్లిష్ చేయడానికి అదే ప్రధానమైనటువంటి ఆయుధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లభించిందని చెప్పాలి. దాంతో పాటుగా అరుణ్ పిల్లై మొత్తం కూడా ఆయన కేవలం ఈ కేసులో ఈ సౌత్ లాబీకి సంబంధించిన ఆపరేషన్స్ లో అట్లాగే 100 కోట్ల రూపాయలని బ్యాక్ డోర్ లో పంపించడం కోసం ఈ లాబీ అంటే మొత్తం ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి ఈ జోన్ల ఏర్పాటుకు, జోన్లను కేటాయించడం కోసం, వీళ్ళకి అనుకూలంగా రావడం కోసం మొత్తం కొంతమంది టీమ్ గా ఏర్పడ్డారు హైదరాబాద్ లో. దానికి మొత్తం కూడా అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యే లీడ్ తీసుకున్నారు. సమీర్ మహేంద్ర ఎవరైతే ఈ ఇండో స్పిరిట్ గాని అట్లాగే రాబిన్ డిస్టిలరీస్ అట్లాగే మిగతా సంబంధించి హిండ్కో సంబంధించినటువంటి డిస్టిలరీస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిస్టిలరీకి సంబంధించి లిక్కర్ సిండికేట్లకు సంబంధించినటువంటి కేర్ ఆఫ్ అటర్స్ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ ని వాడుకుని ఆ ప్రొఫైల్స్ ఉన్నటువంటి వ్యక్తులను ఫిట్ అయిన తర్వాత వాళ్ళందరినీ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్లకు కేటాయింపులు చేయడంలో అరుణ్ రామచంద్రయ్య పిల్లై కీలకంగా వ్యవహరించారు. ఆయన హైదరాబాద్ కోకాపేటకు సంబంధించిన అడ్రస్ కోడ్ చేశారు. గతంలో డిఫరెంట్ అబ్రాడ్ ఫారిన్ సంబంధించినటువంటి ఎంబసీలో కూడా ఆయన పనిచేశారు. కవితకు సన్నిహితంగా 2021 ఫిబ్రవరి నుంచి ఆయనకు సంబంధాలు ఉన్నట్టుగా ఈ స్కామ్ ఎప్పుడైతే లిక్కర్ సిండికేట్ సంబంధించి GOM గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే 2021 ఫిబ్రవరిలో ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం జరిగినప్పటి నుంచి అరుణ్ రామచంద్రయ్య పిల్లై మనీష్ సిసోడియాతో అట్లాగే లిక్కర్ పాలసీ చేసినటువంటి కీ పర్సన్స్ తో సంబంధాలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది. అదే టైంలో అదే ఫిబ్రవరి 2021లో మళ్ళీ అదే అరుణ్ రామచంద్రయ్య పిల్లై తరచుగా కవితతో మాట్లాడినట్టుగా ఫోన్ కాల్స్ ని, వాట్సాప్ చాట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చాట్స్ ద్వారానే ఈ కేసును ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీంట్లో అరుణ్ రామచంద్రయ్య పిల్లకి సంబంధించిన క్రైమ్ ఆఫ్ అఫెన్స్, ఆయన చేసినటువంటి ఈ అఫెన్స్ సంబంధించిన ఇష్యూ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఆఖరిలో ఆయన మొత్తం కస్టడీ ఒకవైపు కొనసాగుతుండగానే మధ్యలో కవితకు సంబంధించిన ప్రస్తావనను ఆయన తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి విషయాల మేరకు ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఒక రిప్రజెంటేటివ్ గా, ఒక మీడియేటర్ గా, ఒక కోఆర్డినేటర్ గా మాత్రమే నేను వ్యవహరించాను. దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం కవిత అనే విషయాన్ని అరుణ్ రామచంద్రయ్య పిల్లై చెప్పాడు. సో మొత్తానికి ఒక పాలసీ మేకింగ్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి మనీష్ సిసోడియా కవిత పేరును నిర్ధారించారు. దానితో పాటుగా అరుణ్ రామచంద్రయ్య పిల్లై కూడా మళ్ళీ ఆమె పేరును అంటే ఈ సౌత్ లాబీలో ఉండి పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి కవిత పేరును నిర్ధారించారు. పాలసీని మార్పు చేసి పాలసీ మార్పులో ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా ఆమె పేరు చెప్పారు. సో రెండు వైపుల నుంచి ఇటు ఢిల్లీ ప్రభుత్వంలో మిస్యూజ్ చేశారు, ప్రభుత్వ పవర్ ను మిస్యూజ్ చేశారు ఉప ముఖ్యమంత్రిగా అని చెప్పినటువంటి మనీష్ సిసోడియా కవిత పేరును ప్రస్తావించారు. లిక్కర్ లాబీలో బెనిఫిషియర్ గా ఉండి మొత్తం కమ్యూనికేట్ చేసి లైజనర్ గా, మీడియేటర్ గా ఉన్నటువంటి అరుణ్ రామచంద్రయ్య పిల్లై కూడా కవిత పేరును ప్రస్తావించారు.
సంప్రదించారు. సో దీంతోనే కవిత ఈ కేసులో ఫిక్స్ అయిందనేది న్యాయ నిపుణులు కానీ మిగతా సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ పదే చెప్పారు. సో దీనికోసం ఈ కేసు నుంచి బయటికి రావడం కోసం, ఈ కేసులో భాగంగా విచారణ ఎదుర్కోకుండా ఉండడం కోసం, నేరుగా విచారణకు హాజరు కాకుండా కేవలం ఫోన్ కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ హాజరు కావాలనే విషయంపైన చాలాసార్లు లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో సంప్రదించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల దగ్గరికి వెళ్లారు. చాలా మంది ప్రముఖమైనటువంటి ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి న్యాయవాదులు, గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో సిబిఐలో పనిచేసినటువంటి సీనియర్ న్యాయవాదులను కలిసి ప్రయత్నించారు. డైరెక్ట్ గా కేటీఆర్ ఆయన సోదరుడిగా అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా కవిత వెంబడే ఈ 2 సార్లు విచారణ టైంలో వచ్చారు. తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక నివాసంలో ఉండి మరి అక్కడి నుంచే మొత్తం మానిటర్ చేస్తూ వచ్చారు. కవితకు మనోస్థైర్యాన్ని ఇచ్చేందుకు, మనోధైర్యం ఇచ్చేందుకు విచారణకు వెళ్లాలంటూ వాళ్ళు వెనుకుండి నడిపించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఒక సవాలుగా తీసుకున్న కేసు కింద తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి రానున్న సంవత్సరంలో ఎన్నికలున్నాయి. ఇలాంటి టైంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీని ఇరుకునబెట్టిన కేసుగా దీన్ని చూస్తున్నాం. పంజాబ్ లో సర్కారును ఫామ్ చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అందరూ చూశారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లోకి వస్తుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా, ఢిల్లీతో పాటుగా పంజాబ్ లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో తన మార్క్ చూపించుకున్న టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్ లో ఆయన నిందితుడిగా తేల్చి ఆయన యొక్క క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయడం కుదుపేసిందని చెప్పాలి. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుందో, సేమ్ టైంలో ఒక రీజనల్ పార్టీగా ఉండి అట్లాగే దేశ రాజకీయాల్లోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ ఒకవైపు పొలిటికల్ స్ట్రాటజీ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పేస్ ను ఆయన ఫైండ్ అవుట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ మంత్రులకు సంబంధించిన సమావేశాలు, సభలు, కోట్ల రూపాయలు వెచ్చించి సభలు, సమావేశాలు నిర్వహించి దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి వెళ్తున్నటువంటి టైంలో కవితకు సంబంధించిన కేసు రావడం, ఆ కేసు కూడా రాష్ట్ర పరిధి దాటి దేశంలో, దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో కేసు నమోదు కావడం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ కేసు కేవలం కవితకు సంబంధించిన భవిష్యత్తునే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఫ్రంట్ లైన్ లో ఉండి చాలా పవర్ జోన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాతావరణాన్ని చూపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ జరుగుతున్న ఎపిసోడ్ ను అందరూ కూడా, జనాలు గాని అట్లాగే రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిబిఐ అండ్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలిసి. కానీ ఇప్పటిదాకా 8 మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే ఇప్పటిదాకా ఎవరికి బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళ